నమస్కారం. సాముద్రిక శాస్త్రం అధ్యయనానికి స్వాగతం. మనం అదృష్ట రేఖ గురించి తెలియజేసుకుంటున్నాము. అదృష్ట రేఖ గురించి మరికొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ అదృష్ట రేఖ ఈ అరచేతిలో ఎక్కడైనా ఈ దిగువ భాగంలో ప్రారంభమయ్యి శని స్థానానికి చేరిన దాన్ని అదృష్ట రేఖ అని మనం గత ఎపిసోడ్లో తెలియజేసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మనం ప్రధానంగా మన సనాతన సాముద్రిక శాస్త్రంలో ఈ రేఖలు ఏర్పడటానికి కారణం మన కర్మగతమైనటువంటి రుణబంధాలకు అనుగుణంగా మనం ఏ కర్మలను నిర్వర్తించాలి, ఏ విధంగా ఎప్పుడు ఏ సమయములో ఎవరితో ఈ రుణబంధాలను పంచుకోవాలి, ఏ వృత్తి వ్యాపారాలను ఏ సమయంలో మనం వాటిని అనుసరిస్తూ ఆచరిస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి, ఏ సమయంలో దానికి కొంత మధ్యలో ఆటంకం ఏర్పడినా అవాంతరం వచ్చినా దాన్ని ఏ సమయంలో మనం దాన్ని కొంతకాలము గ్యాప్ ఇచ్చి మళ్ళీ పునఃప్రారంభించేటువంటి అవకాశాలు సమయాల్ని మనం ఈ రేఖల ద్వారా అంచనా వేసి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే మిగిలిన రేఖలు ఈ జీవిత రేఖ శరీర ధర్మాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ నేపథ్యాన్ని, అక్కడ వచ్చేటువంటి వాటిని మనకి సూచనగా తెలియజేస్తే, శిరోరేఖ మానసికమైనటువంటి శక్తిని, మనోబలాన్ని, ఆలోచనని, ఆచరణని, మనం ఆలోచనలో నుంచి వచ్చినటువంటి అనేక అంశాలని ఈ రేఖ స్పష్టంగా ఉంటే అది జీవితంలో చివరి వరకు మన ఆలోచన పరిధి ఎలా ఉంటుంది, జ్ఞాపక శక్తి, ఈ అవగాహన, ఈ లక్షణాలను ఇది తెలియజేస్తుంది. హృదయరేఖ మనం ఆలోచనల నుంచి వచ్చినటువంటి వాటిని ఏ విధంగా మనం ఆచరిస్తున్నాము, సంఘములోను, కుటుంబంలోను, బంధుత్వంలోను, దాంపత్యంలోను ఈ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, వాటిలో వచ్చేటువంటి అవాంతరాలు, ఈ ఇబ్బందుల్ని మనం ఎలా అధిగమించాలి, ఈ విషయాల్ని ఈ రేఖ తెలియజేస్తుంది. ఈ మూడు కూడా మన జీవితంలో ప్రధానమైనటువంటి అంశాలు. ఏ పని చేయాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా శరీర ఆరోగ్యం కలిగి ఉండాలి. కొన్ని వృత్తులకు శరీర ఆకృతి దారుఢ్యమే ప్రధానమవుతూ ఉంటాయి. అవి ఏ సమయంలో మనం వాటిని వృద్ధి చేసుకోవచ్చు, అవాంతరాలు ఎక్కడున్నాయనేటువంటి ఇది చెప్తుంది. దీనికి ఈ లక్షణాలకు అనుగుణంగా మన యోగం ఎలా ఉంది అనేటువంటిది ఈ యోగరేఖ విశదీకరిస్తుంది. ఈ యోగరేఖ తదుపరి ఇది ఈ జీవిత రేఖ, కంకణ రేఖ, వీటి ప్రారంభం నుంచి బయలుదేరి శిరోరేఖను క్రాస్ చేసి హృదయ రేఖతో మిళితమయ్యి శని స్థానానికి చేరుతుంది. అంటే ఇక్కడ శరీరము, బుద్ధి, మనస్సు వీటిని మూడిటిని కూడా అదృష్టము, యోగము మిళితం చేసి ఈ మూడు కలిసి అవి క్రమానుగతంగా మనకి ఎప్పుడు ఏ ఫలితాలను ఇస్తాయి అనేటువంటి దాన్ని లింక్ చేస్తుంది. ఇది
ఒక విధంగా చెప్పాలి అంటే ఈ అరచేతి యొక్క స్వరూపము, స్వభావము, అరచేతిలో ఉండేటువంటి గ్రహస్థానాలు, వాటి యొక్క హెచ్చుతగ్గులు, రంగు, మృదుత్వము, ఇవన్నీ కూడా క్షేత్రము. ఇవన్నీ కూడా ఒక బిల్డింగ్ అనుకుందాం. ఆ నిర్మాణంలో ఈ ఈ జీవితరేఖ ఒక సర్క్యూట్, శిరోరేఖ ఒక సర్క్యూట్, హృదయరేఖ ఒక సర్క్యూట్. అంటే ఈ బిల్డింగు, దీంట్లో ఉన్న సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, వివిధ వాటిని కలుపుతూ మనం మెయిన్ స్విచ్ దగ్గర ఒక ఫ్యూజ్ వైర్ ఉంటుంది. ఈ అన్ని వ్యవస్థలు కూడా ఈ ఫ్యూజ్ తోటి ముడిపడి ఉంటాయి. ఆ ఫ్యూజ్ వైరులో ఏదైనా లోపం కానీ, బలహీనత కానీ వచ్చినప్పుడు అన్ని వ్యవస్థలు కూడా ఎంతో కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఇది దృఢంగా, స్పష్టంగా, క్లియర్గా ఉందనుకోండి, ఫ్యూజు ఎప్పుడు కూడా ఈ అన్నిటి యొక్క సరఫరా క్రమానుగతంగా జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ శిరోరేఖకు, హృదయరేఖకు మధ్యలో ఉండేటువంటి భాగము ప్రతి వ్యక్తికి జీవితంలో ప్రధానమైనటువంటిది ఆ సమయము. దాన్ని మనం ఈ లెక్కలు కట్టినప్పుడు ఈ అదృష్ట రేఖను కూడా మనం 100 సంవత్సరాలకి విభజన చేసి చూస్తాం కనుక, అప్పుడు మనం వీటిని వివరణలోకి వెళ్ళినప్పుడు ఈ యోగ రేఖని మనం ఇక్కడ ప్రారంభం 0, ఇక్కడ 100, ఈ మధ్యలో శిరోరేఖ, హృదయ రేఖల దగ్గరికి వచ్చేసరికి సాధారణంగా మధ్య భాగం ఇది. ఎవరికైనా సరే ఇక్కడ 30 నుంచి 35 మధ్యలో ఇది క్రాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 50 హృదయ రేఖ దగ్గర, ఇక్కడ 35 ఉంటే అక్కడ 55, ఇక్కడ 28 ఉంటే అక్కడ 48. కొన్ని వేరియేషన్స్ ఉంటాయి దీంట్లో. అవి మనం చివరిలో దీన్ని కొలతలు ఎలా వేయాలి అనేటువంటిది అప్పుడు చూద్దాము. అయితే ప్రధానంగా ఈ రేఖను మనం ఏ విధంగా తీసుకోవాలి? సాధారణంగా అరచేతిలో ప్రధానంగా జీవితరేఖ క్లియర్గా లేనిదే ఆ జీవితమే ఉండదు. శిరోరేఖ, హృదయరేఖ వేరువేరుగా ఉంటాయి కొంతమందిలో, ఈ రెండు కలిసి ఉంటాయి. కొంతమందిలో విడిగా ఉంటాయి. కొంతమంది చేతుల్లో శిరోరేఖ, హృదయరేఖ కలిసిపోయి ఒకే రేఖ కింద ఉంటాయి. శిరోరేఖకు లుప్తమై ఉంటుంది కొంతమందిలో. చాలా వరకు అదృష్ట రేఖ సాధారణంగా ఏదో ఒక సమయము, వయసు నుంచి ప్రారంభమై ఉంటుంది. అటువంటి ఈ వయసుల్ని మనం ఈ రేఖ మీద లెక్క వేసి, అది స్వీయ ప్రతిభతోటి ఆ వ్యక్తి అభివృద్ధిలోకి వస్తున్నాడా, లేక ఏదైనా సపోర్టు కుటుంబపరంగా, ఈ అన్ని విషయాల్ని మనం ఒక్కొక్కటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ అదృష్ట రేఖ అనేటువంటిది, యోగరేఖ అనేటువంటిది ఈ మిగిలినటువంటి లక్షణాలన్నిటినీ కూడా సమన్వయం చేస్తూ, జీవితము, బుద్ధి, మనస్సు వీటిని సమన్వయం చేస్తూ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతోంది అనేటువంటిది మనం ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాము. అయితే వీక్షకులు ఒకటి గమనించాలి, అంటే కాలానుగుణంగా ఈ వ్యక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రతీదీ కూడా తొందరగా తెలుసుకోవాలి, వెంటనే తెలుసుకోవాలి, షార్ట్స్లో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆతృత కనిపిస్తోంది. నేను ఈ గత 65 ఎపిసోడ్ల నుంచి ఈ సబ్జెక్ట్ని క్రమంగా తెలియజేస్తున్నాను మీకు అందరికీ. అయితే వివరణాత్మకంగా చెప్తున్నప్పుడు కొంత స్లాగ్నెస్ ఉంటుంది. నెమ్మదిగా, ప్రశాంతంగా దీన్ని తెలుసుకోవాలి, కూలంకషంగా దీన్ని మనం అధ్యయనం చేయాలి. ఎందుకోసం అంటే ఈ రేఖలు కానీ, ఈ ముద్రలు, వేలిముద్రలు కానీ,
ఈ అరచేతిలో ఉండేటువంటి ప్రతి భాగంలో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఏ వివరణ వివరమైనా సరే కూడా ఇవి మనం తెచ్చుకుని పెట్టుకున్నటువంటివి కాదు. మన జీవితంలో మన పేరు మనం పెట్టుకున్నాం, మన తారీఖులు మనకు తెలుసు, మనకి మిగిలినటువంటి అన్ని అంశాలు మనం పెట్టుకుంటాం. ఇవేవి కూడా మనం తెచ్చుకున్నటువంటివి కాదు, మనం తీసేస్తే పోయేటువంటివి కాదు. మనం జీవితం ప్రారంభం దగ్గరే ఎందుకు ఏర్పడుతున్నాయి, ఎలా ఏర్పడినవి ఇవి, ఇవి ఏదో మిగిలిన జంతువుల్లాగే మనకే వచ్చినాయి కదా అనేటువంటి అపోహల నుంచి బయటకు రావాలి మీరు. ఎందుకంటే ఇవి మనం తెలిసి పెట్టుకుంటే మనం మార్పు చేసుకోవచ్చు. మనకు తెలియకుండానే మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు కర్మగతమైనటువంటి అంశాలు తల్లి గర్భంలో 9 నెలల 9 రోజులు మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు అప్పుడు ఏర్పడినటువంటివి ఇవి. అప్పుడు ఏర్పడిన ఇవి కాలానికి, ప్రాంతానికి, దేశానికి, కులానికి, మతానికి సంబంధించి ఏ రకమైనటువంటి సిమిలారిటీస్ కూడా మన అరచేతిలో ఉండవు. ఇది వ్యక్తిగతమైనటువంటిది కర్మ. ఎవరి కర్మకు వారే కర్తలు. అందువలన ఎవరి కర్మకు అనుగుణంగా వారి చేతుల్లో ఈ రేఖలు, గుర్తులు ఏర్పడ్డాయి. అయితే దీన్ని మనం పూర్తిగా విశ్లేషించగలుగుతున్నామా, ఇంకా తర్వాత కాలంలో ఇంకా పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్ళగలుగుతామా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఇన్ని వేల సంవత్సరాల నుంచి మన పరిశోధన చేసి అనేక విషయాల్ని అనుభవించి వ్యక్తిగతంగా నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు 50 సంవత్సరాల నుంచి కూడా ఈ రేఖలు, వీటి ముద్రలు ఖచ్చితంగా నా జీవితంలో జరిగినాయి, నా కుటుంబం సభ్యుల జీవితాల్లో జరుగుతున్నాయి. అలాగే నా స్నేహితులు, నా బంధువులు, నేను విద్య నేర్పినటువంటి విద్యార్థులు, నా దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు, నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్, వాళ్ళ యొక్క జీవితాల చాలా వరకు కూడా అంటే డైరెక్ట్గా సాముద్రిక శాస్త్రం అంటే డైరెక్ట్గా కలిసి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. మిగిలిన శాస్త్రాలకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. ఇది మనస్సు మీద, బుద్ధి మీద, శరీరం మీద ఆధారపడి ఉంది కనుక దీన్ని ఖచ్చితంగా మీరు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేఖలను కూడా పరిశీలించి ఇవి పోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలాంటి ప్రతిరోజు పోతూ ఉంటాయి. మన పైన ఉండేటువంటి లేయరు, చర్మంలో ఉండేటువంటి లేయరు, మనం ఏదో పని చేస్తూ ఉంటాం, సున్నితమైనటువంటి లేయరు పోతూనే ఉంటుంది. కానీ మళ్ళీ ఆ కణాలు మళ్ళీ అదే ప్యాటర్న్లో మళ్ళీ ఎందుకు వస్తున్నాయి, మారట్లేదు. కొన్ని అవాంతరాలు జరిగి, అగ్ని ప్రమాదాలు జరిగి ఎక్కడో పోతాయి, అది వేరు. ఇలాంటి ప్రశ్నల్ని మీరు కొంతమంది వేస్తూ ఉంటే అందుకు క్లారిటీ కోసం ఇది చెప్తున్నాను నేను. ప్రతిదీ కూడా ఆతృతపడి తొందరగా చూడాలి, తెలుసుకోవాలని అనుకోకండి. సావధానంగా తెలుసుకోండి. ఖాళీ ఉన్నప్పుడే తెలుసుకోండి. మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడే చూడండి. ఇది లేనప్పుడు లేకపోయినా నడిచిపోద్ది కాలం, ముందుకు వెళ్ళిపోతాం. అంతే కదా. అపోహల్ని మాత్రం సృష్టించకూడదు, అనవసరమైనటువంటి కామెంట్స్ చేయకూడదు. ఇది వ్యక్తిగతమైనటువంటి అంశము. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది. ఎవరి కర్మకు వారే కర్తలు. ఎవరి జీవితాన్ని వారు సరిచేసుకోవచ్చు. అనుసరించి మనం ఆకలింపు చేసుకుని ఆలోచించి మన జీవితాన్ని మనం సరిచేసుకోవచ్చు. కొన్ని ప్రారంధ కర్మల్లోంచి వచ్చినటువంటి వాటిని మనం అనుభవించి తీరాలి. ఈ విషయాలనే ఈ శాస్త్రం తెలియజేస్తుంది. అపోహలకి అవకాశమే ఉండదు. సాముద్రిక శాస్త్రాన్ని ఆదరించండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మీ బంధువులకి, స్నేహితులకి దీన్ని షేర్ చేయండి. నమస్తే.